కర్నూలు జిల్లా కొసిగి మండలంలోని వివిధ గ్రామాల్లో సమస్యలు లేకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈరన్న అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీ ఈరన్న అధ్యక్షతన ఎంపీడీఓ ఎస్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓలు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తుగా అధికారులు స్పందించి పరిష్కారానికి స్పెషల్ అధికారులు సంబంధించిన అధికారులకు సూచించాలన్నారు. అలాగే కొసిగి టౌన్తో పాటు అక్కడక్కడ విద్యుత్ సమస్యలు ఉన్నాయని, అవసరమైన చోటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పారిశుద్ధ్యం లోపించకుండా స్పెషల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అంతకు ముందుగా ఆర్డబ్ల్యూఎస్ఏఈ తిమ్మరాజు కొసిగి మండలంలో 12.74 కోట్ల జలజీవన్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయని, టెండర్లతో వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. కొసిగిలో 3వ వార్డు సాయిబాబా కాలనీలో 1.50 కోట్లతో 15 కిలోమీటర్ల మేర పైప్ లైన్ పనులు జరుగుతున్నాయన్నారు. వాటికి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పంచాయతీరాజ్ ఏఈ అబ్దుల్ మాలిక్ చెప్పారు. ఎమ్మిగనూరు, ఆదోని డిపోల నుంచి బస్సులను వేలకు నడపాలని, పలు సమయాల్లో అసలు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, హౌసింగ్ ఏఈ స్వరూప్, ఇన్ఛార్జ్ ఏపీఓ ఖాలిక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.